హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. ఈరోజు మేము కూకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గరలో జరుగుతున్న కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ చూడటానికి వెళ్ళాము. మీరు మాతో రండి. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ టికెట్ ఒక్కొక్కరికి 100 రూపాయలు, పార్కింగ్ 50 రూపాయలు. ప్రతిరోజు సాయంత్రం 4:30 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. కాశ్మీర్ థీమ్తో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పో అచ్చంగా కాశ్మీర్లా లేకపోయినా మంచు, ఫాగ్, యాపిల్ చెట్లు, అక్కడి ఇండ్లను పోలిన ఇళ్ళు, ఇలా కాశ్మీర్కి దగ్గరగా ఏర్పాటు చేయడానికి శ్రమపడ్డారని చెప్పవచ్చు. ఎంట్రన్స్ ఒక గుహలా ఏర్పాటు చేశారు. ఎంతో సహజంగా గుహలో నుండి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. లోపల సైడ్ అంతా మంచు కొండలు, ఇల్లు, ఫాగ్, స్నో కురిపిస్తూ అక్కడక్కడ యాపిల్ చెట్లు చూడముచ్చటగా ఉంది. అందమైన జలపాతం దగ్గర అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఎంతో సరదాగా కనిపించారు. హౌజెస్ ఎంతో డెకరేటివ్గా, చుట్టూ మంచు, దూరంగా కొండలు, విండ్ మిల్, ఇలా రకరకాలుగా అలంకరించారు. మరీ ముఖ్యంగా జలకన్యల విహారం ఎంతో అద్భుతంగా ఉంది. బాక్స్లో నీళ్లు నింపి అందులో అలుపులేని అమ్మాయిలు జలకన్య వేషధారణలో మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు. క్షణం నిలువక అటూ ఇటూ తిరుగుతూ మనకు రెస్పాండ్ అవుతున్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, డ్యాన్స్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మరి కాస్త లోపలికి వెళ్ళగానే ఈ ఎగ్జిబిషన్లో ఫుడ్ ఐటమ్ స్టాల్స్, క్లోతింగ్, జ్యువెలరీ, కిడ్స్ టాయ్స్, ఇలా ఎన్నెన్నో స్టాల్స్ మనకు దర్శనమిస్తాయి.
తరువాత రైడ్స్ దగ్గరికి వెళ్ళాము. జైంట్ వీల్, ట్రైన్లు, కొలంబస్, కార్స్, బైక్స్, హెలికాప్టర్, ఇలా ఎన్నెన్నో రైడ్స్ పిల్లలని ఆకట్టుకుంటున్నాయి. మా బాబు కూడా ట్రైన్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉండింది. ఇలా ఒక 2 గంటలు టైం పాస్ చేసి ఉత్సాహంతో నిండిన మనసుతో ఇంటికి వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.